హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తనని అంతమొందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నారు, ఈ కుట్రతోనే తన భద్రత తగ్గించారు అనేటువంటి విషయాన్ని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆయన ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడికి సంబంధించినటువంటి ఆయన ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడిన వీడియోలు, ఆయన మాట్లాడినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ అవన్నీ కూడా కోర్టుకు సమర్పించారు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ ఇంకా చచ్చిపోలేదు, చచ్చిపోయే వరకు కొట్టాలి అనేటువంటి విధంగా మాట్లాడారు. ఇదంతా కూడా నా హత్యకు కుట్ర జరుగుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. దీని మీద మేము నిరసనలు కూడా ఇక్కడ వ్యక్తం చేశాము. ఢిల్లీలో కూడా వెళ్ళి నిరసన వ్యక్తం చేసినటువంటి విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నామని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆయన కోర్టులో ప్రధానంగా ఆయన అప్పీల్ చేసినటువంటి అంశం ఏమిటంటే, నా భద్రతని కుదించారు, తగ్గించారు, నేను ప్రజల్లోకి వెళ్ళకూడదు అని, నన్ను నియంత్రించాలి అని, నా మీద భౌతిక దాడులు జరగాలి అని వీళ్ళ ఆలోచన, నన్ను అంతమొందించాలని వీళ్ళ ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకనే నాకు నోటీసు కూడా ఇవ్వకుండా నా భద్రతను కుదించారు. ఇది కుట్రకోణం. దయచేసి నాకు ఫలితాలు వచ్చే ముందు రోజు నాటికి, అంటే జూన్ 3వ తేదీ నాటికి Z+ కేటగిరీ భద్రత ఏ విధంగా ఉందో ఆ స్థాయి భద్రతను కొనసాగించేటువంటి విధంగా ఈ ప్రభుత్వాన్ని ఆదేశించమని అడిగారు. కౌంటర్ అసాల్ట్ టీమ్సు, అదేవిధంగా సెక్యూరిటీ ఆఫీసర్సు, అదేవిధంగా ఏవైనా క్లైమోర్ మైన్స్ బాంబులు గిన పెడితే వాటిని గుర్తించేటువంటి, అదేవిధంగా ఆ విధమైనటువంటి సిగ్నల్స్ రాకుండా జామర్స్ ఉండేటువంటి వాహనాలు తన భద్రతలో ఉండేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి అనేటువంటి విధంగా ఆయన కోరారు. తన మీద ఒకసారి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తితో దాడి జరిగిందని, అదేవిధంగా మొన్న ఎన్నికల సమయంలో కూడా తన మీద రాయితో దాడి జరిగిందని, ఇప్పుడు ఇలాంటి దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితిలో నా భద్రత విషయంలో ఎందుకు ఈ ప్రభుత్వము నిర్లక్ష్యం వహిస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు అడగండి. ప్రజాస్వామ్యంలో, ప్రజాసేవలో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అని గతంలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది అని సుప్రీంకోర్టు యొక్క తీర్పుకు సంబంధించినటువంటి అంశాలను కూడా కోర్టుకు వివరించారు. తనకు Z+ భద్రత 139 మంది ఉండేవాళ్ళని, ఇప్పుడు మాత్రం కేవలం 58 మంది మాత్రమే కొనసాగిస్తున్నారు అనేటువంటి విధంగా కోర్టుకు వివరించారు. తనకు గతంలో ఆక్టోపస్ బ్లాక్ క్యాట్ కమాండోస్ 10 మంది వరకు ఉండేవాళ్ళు, వాళ్ళని మొత్తాన్ని తొలగించేశారు. తనకు సెక్యూరిటీకి సంబంధించి ఒక ఇద్దరు మాత్రమే తన వెంబడి తిరుగుతున్నారు. ఇంటి దగ్గర సెక్యూరిటీ కూడా సరిగ్గా లేదు. అదేవిధంగా తనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇచ్చారు. ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ పనిచేయటం లేదు, వెనకాల డోర్ రావటం లేదు, ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. ఇటీవల నేను వినుకొండ ప్రయాణానికి వెళ్ళినప్పుడు మధ్యలోనే ఆగిపోయింది. ఈ వాహనం వద్దు, నేను సొంత బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వాడుకుంటాను అంటే దానికి వాళ్ళు అనుమతించటం లేదు, వాళ్ళు మంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వటం లేదు. ఇవంతా కూడా కుట్ర కోణంలో జరుగుతున్నటువంటి అంశాలు. ఈ ప్రభుత్వము తన భద్రత విషయంలో నిర్లక్ష్యం మాత్రమే కాదు, కుట్ర కూడా చేస్తుందనేటువంటి అంశాలని ఆయన వ్యక్తం పరిచినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయంలో ఈ ప్రభుత్వాన్ని నాకు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ తరహా భద్రత ఉందో అదే తరహా భద్రతను కొనసాగించేటువంటి విధంగా ఆదేశించాలనేది ఆయన యొక్క విజ్ఞప్తి. మరి దీని మీద హైకోర్టు ఎలా రెస్పాండ్ అవుతుంది ఏమిటి అనేది ఈ వారంలో
విచారణ ప్రారంభించేటువంటి క్రమంలో బహుశా పోలీసు శాఖకి నోటీసులు జారీ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా నోటీసులు జారీ చేసేదానికి అవకాశం ఉండొచ్చు. ఇక్కడ ఎవరికైనా సెక్యూరిటీ కల్పించేటువంటి విషయంలో స్టేట్ లెవెల్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఎప్పటికప్పుడు సమీక్ష చేసి ఎవరి భద్రత విషయంలో వాళ్ళకి లైఫ్ థ్రెట్ ఎంత ఉంది అనేటువంటి అంశాల మీద ఆధారపడి భద్రతని కొనసాగించాలా వద్దా, లేకపోతే కొత్త వాళ్ళకి ఇవ్వాలా భద్రత, ఇలాంటి అన్ని అంశాలను కూడా ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నటువంటి సెక్యూరిటీ రివ్యూ కమిటీ దాని మీద రివ్యూ చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగు వాళ్ళకు భద్రత కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్గా ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు కొంతమందికి భద్రత ఉంటుంది, వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేలుగా తొలగించేదానికి అవకాశం ఉంటుంది. అసలు వాళ్ళ లైఫ్ థ్రెట్ ఉంటే మాత్రం కంటిన్యూ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత కాదు, సామాన్యమైనటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎందుకంటే అసెంబ్లీలో ఆయనకి 10% అసెంబ్లీ స్థానాలు రాలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఆయనకి ఇంకా రాలే. ఆయన నాకు ప్రతిపక్ష హోదా కావాలని స్పీకర్కి లేఖ రాశారు. దాని మీద హైకోర్టుకు కూడా వెళ్ళారు. అది హైకోర్టులో పెండింగ్ ఉంది. ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు. ఇప్పుడు ఆయన ఏమంటాడు అంటే నాకు లైఫ్ థ్రెట్ ఉంది కాబట్టి నాకు కొనసాగించండి అనేటువంటి విధంగా. ప్రభుత్వం వైపు నుంచి వచ్చినటువంటి వాదన ఏమిటి అంటే ఆయనకి Z++ కేటగిరీ భద్రతే కొనసాగుతుంది, బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా ఇవ్వటం జరిగింది, అయినా ఇంకా ఆయన పెంచాలి అని కోరుకుంటే అది కరెక్ట్ కాదు అనేటువంటి అంశం మీద ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడుతున్నటువంటి మాట. ప్రభుత్వం వైపు నుంచి వచ్చినటువంటి వాదన ఏంటంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఏది Z+ కేటగిరీ బ్లాక్ అండ్ కమాండోసు వీళ్ళందరితో పాటుగా తన ఇంటి చుట్టూ అదేవిధంగా మొత్తం 948 మందిని ఆయన వివిధ చోట్ల పర్యటనకి వెళ్ళేటువంటి సమయంలో ఎలా అంటే ఉపయోగించినటువంటి పరిస్థితి ఉంది. అంతమంది భద్రత అనేటువంటిది ఇది ప్రజాధనం దుర్వినియోగం అనేటువంటిది. Z+ కేటగిరీ విషయంలో ఆయనకు కావాల్సినటువంటి ఎంత భద్రత కల్పించాలో అంత భద్రత మాత్రమే కల్పిస్తున్నాం అనేటువంటి విధంగా ప్రభుత్వం వైపు నుంచి వస్తున్నటువంటి వాదన. మరి ఇప్పుడు రాష్ట్ర హైకోర్టుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి సమాచారం ఇస్తుంది, పోలీస్ శాఖ ఏ సమాచారం ఇస్తుంది ఆయన భద్రత విషయంలో? నిజంగా జగన్మోహన్ రెడ్డి తన హత్య చేయటానికే ప్రభుత్వం ఈ విధంగా కుట్రలు చేస్తుంది, తనకు ప్రాణహాని ఉంది అనేటువంటి చెప్పేటువంటి విషయాలని మరి హైకోర్టు ఎంత మేరకు పరిగణలోకి తీసుకుంటుంది ఏమిటి అనేటువంటిది ఈ కేసు విచారణ సందర్భంగా చూడాల్సి ఉంది.